స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. వెదురు కర్రెలతో బొజ్జ గణపయ్య జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ కి చెందిన ఊరి నరసయ్య వినాయక చవితిని పురస్కరించుకొని వెదురు బొంగులతో గణనాథుడిని తయారు చేయడం పలువురిని ఆకట్టుకుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల గాలి, నీరు, నేల కలుషితం అవుతుందని, తద్వారా అనేక జలచర భూచర జీవులు మృతి చెందుతాయని నరసయ్య అన్నారు. వెదురుతో తయారు చేయడం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని ఉండదన్నారు. సుమారు 25 రోజులు కష్టపడి 9 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారన్నారు. నచ్చింది. నమస్తే, నా పేరు ఊరి నరసయ్య. మా గ్రామం భూపతిపూర్, మండల్ రాయకల్, జగిత్యాల జిల్లా. మేము వృత్తిరీత్యా మేదరి, గుళ్ళలు, చాటలు, గంపలు తయారు చేస్తూ ఉండేవారు మా నాన్న, అమ్మ వాళ్ళు. అయితే ఇప్పుడు నేను కొత్తగా ఈ యొక్క సహజసిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి వాటర్ ఫౌంటైన్లు కావచ్చు, నెమలిలు, అలాగే పడవలు, గృహం లోపల పెట్టుకునేటువంటి డెకరేటివ్ వస్తువులన్నీ కూడా చేస్తూ ఉంటాను. అలాగే గత సంవత్సరం ఈ యొక్క వెదురు బొంగులను ఉపయోగించి ఒక వినాయకుని చేయడం జరిగింది. అది మా గ్రామం తరపున చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపారు. అది చూసి ఇంకా ఈ సంవత్సరం కూడా ఏదైనా పెద్దగా చేద్దామని ఒక ఆలోచనతోని అదే వెదురు బొంగులను ఉపయోగించి ఇంకా కొంచెం పెద్దగా ఒక డిజైన్ కొంచెం మార్పు చేసి చేయడం జరిగింది. ఇది దాదాపు నాకు ఒక 20-25 రోజులు సమయం తీసుకున్నది. 9 ఫీట్ల హైట్ ఉంది. ఇది 9 ఫీట్ల హైట్తో చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పర్యావరణానికి ఎలాంటి చెడు అనేది జరగదు. నిమజ్జనం చేయడం కూడా చాలా ఈజీ. పెద్ద పెద్ద భారీ క్రేన్లు అట్లాంటి అవసరం లేకుండా మంచి వాతావరణంలో నిమజ్జనం చేసుకోవచ్చు. నీటి శుభ్రత కూడా జరుగుతుంది. ఎందుకంటే వెదురు అనేది సహజసిద్ధంగా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక వెదురు మొక్క. అది మనకు చూడండి, ఇప్పుడు సహజసిద్ధంగా మనకు చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచే మన సైన్స్ చాటలో పండబెడతారు. ఎందుకంటే దీంట్లో అంత అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి, సైంటిఫిక్గా కావచ్చు, ఆయుర్వేదికంగా మంచిగా ఉంటుంది కాబట్టి అలాంటి ఈ యొక్క వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుని చేయడం జరిగింది. దీని ద్వారా ప్రకృతికి ఎలాంటి హాని చేకూరదు. చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి రసాయనాలతో ఉపయోగించేటువంటి వినాయకులను కాకుండా ఇలాంటి వినాయకులను ప్రోత్సహిస్తూ మాలాంటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తే మునుముందు ఇంకా
మంచి మంచి డిజైన్లలో చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మాకు సహకరించాలని వేడుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.